మంచిగా పాట పాడుతున్నామమ్మా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ శుభములు. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. హలో. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణలు. నీకే నా ఈ అర్పణలు. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. నే పాపినయుండగా నీ వెలుగు తెంచితివి. నే పాపినయుండగా నీ వెలుగు తెంచితివి. పరిశుద్ధ ప్రేమన్ ప్రాణంబు పెట్టి పరిశుద్ధ ప్రేమన్ ప్రాణంబు పెట్టి నన్ను బ్రతికించితివి. ప్రభువా నన్ను బ్రతికించితివి. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. ఎన్నిక లేని వాడనై ఎన్నిక చేసితివి. ఎన్నిక లేని వాడనై ఎన్నిక చేసితివి. కష్టములెన్నైనను నష్టములెన్నైనను కష్టములైనను నష్టములెన్నైనను నన్ను బ్రతికించితివి. ప్రభువా నన్ను బ్రతికించితివి. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. నన్ను నీ కృపతోడను నీ ఆత్మతో నింపి. నన్ను నీ కృపతోడను నీ ఆత్మతో నింపి. పాపులనందరికీ నీదు సువార్తన్ పాపులనందరికీ నీదు సువార్తన్ ప్రకటింప సాయపడుమా. ప్రభువా ప్రకటింప సాయపడుమా. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణలు. నీకే నా ఈ అర్పణలు. స్తుతి స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్. స్తుతి గీతమునే పాడేదను. ఈనాడు యవనస్తుల కూడిక మనం దేవుని గురించి 2 మాటలు చెప్పుకొని అసలు దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనం దేవుని యొక్క మన్నలు పొందాలి, యవనస్తుడు కాడిమోయిట దేవునికి ఎంత ఉపయోగమో అది 2 మాటల ద్వారా మనం తెలుసుకుందాం.
దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని బట్టి ఈరోజు 2 మాటలు మాట్లాడదామని అనుకుంటున్నాను. దేవుడు సహాయం చేయగాక. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియుడు మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చినావు నాయన. అల్పుడను, ఎందుకు పనికిరాని వాడిని నాయన. నా మాటలు ఎవరికి ఉపయోగకరం కాదు కానీ నా తండ్రి నాయన, నేను మాట్లాడుతుండగా నాయన గారు మీరు నాలో ఉండి నన్ను బోరగా వాడుకొని నాయన, ఆ యవనస్తులు మీ యందు ఎలా ఎదగాలో, ఏ విధంగా మిమ్మల్ని ప్రార్థిస్తే వాళ్ళు ఎదుగుతారో ఆ విషయాలు చెప్పడానికి నేను ప్రయాసపడుతుండగా నా తండ్రి మీ హస్తం నాకు తోడుగా ఉంచి నాయన, వాళ్ళకి మేలైన మార్గాలు పట్టుకొని వాళ్ళు పొందుపుచ్చుకొని నాయన ఆ మార్గంలో నడవడానికి కావాల్సిన కృప చూపించండి నాయన. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీ కాపుదలు అనుగ్రహించి ఎటువంటి సైతాన్ ఆటంకాలు లేకుండా నాయన మీ కృపకు పాత్రులుగా నన్ను వాళ్ళని కూడా ఉంచమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మిక్కిలి వెన్నిపూర్వంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. లూకా సువార్త 18:10. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి. చాలమ్మా. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి. ప్రతి విశ్వాసికి ప్రార్థన అనేది ముఖ్యం అమ్మా. ఎందుకంటే ప్రార్థన అలాగే వాక్యం ధ్యానించడం, ఈ 2 పక్షి ఎగరటానికి ఏ విధంగా అయితే 2 ఉపయోగపడతాయో, అవి 2లో ఏదో ఒకటి పోయినా సరే పక్షి ఎగరలేదు. అదేవిధంగా దేవునిలోనికి విశ్వాసంగా దేవుడు మనకి కావాల్సినవన్నీ అడగటానికి, దేవుడిలో ఎదగటానికి, ముఖ్యంగా విశ్వాసిగా మనం జీవించడానికి కావలసినవి 2. ఒకటిది వాక్యం, బైబిల్. రెండోది ప్రార్థన. వాక్యం అనేది ఇప్పటివరకు నేను సుమారుగా 16 సార్లు చదువుతాను. ఒక 4 సార్లు ఓన్లీ కొత్త నిబంధనే చదివాను. అయినప్పటికీ ఏ రోజు కూడా చదివింది నాకు మళ్ళీ కొత్తగా అనిపిస్తే తప్పిస్తే చదివేసాను, ధ్యానించేసాను అన్న భావం కలగదు. అందువల్ల మొదట మనం చదవటానికి ప్రయత్నం చేసిన వాక్యం అనేది చాలా లోతు మర్మాలు ఉన్న వ్యక్తులకే అర్థమవుతుంది తప్పిస్తే సామాన్యులకు ఎవరికీ అర్థం కాదు. అలాగని చదవటం మానకూడదు, చదవాలి. మీకు అవకాశం ఉండేటట్లయితే ధ్యానించడం నేర్చుకోవాలి. ధ్యానించడం అంటే ఏంటి? అదే వాక్యాన్ని, అదే వచనాల్ని పదేగా మనం చదువుతుంటే అవి మనకి రాను రాను అందులో ఉన్న మర్మాలు మనకి దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పటికీ నేను అసలు నాకు కొన్ని మర్మాలు అయితే ఇంకా అర్థం కావు, అలా చదువుతాను కానీ ఇంకా అర్థం కావు. కానీ ఎప్పుడు కూడా చదివింది ఒకసారి అర్థమైనట్టు రెండోసారి వేరేగా అర్థమవుతుంది. అదే దేవుని యొక్క మర్మం. అది మనం బాగా గ్రహించుకోవాలి. మనం కానీ దేవునిలో ఎక్కువగా ఉండాలనుకుంటే మాత్రం ఎక్కువగా వాక్యం చదివితే ఆ వాక్యాన్ని బట్టి మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మనం ప్రవర్తించాలి, దేవునిలో ఎలా ఎదగాలి అన్న విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఈ బైబిల్లో పొందుపరచబడింది. దానికి సాదృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో. ఒకటి మనం మాత్రం ధ్యానించడం, వాక్యాన్ని చదవటం,
వాక్యాన్ని చదవడం అందరం చదివేస్తాం. మన పిల్లలు స్కూల్ బుక్ చదివినట్టుగా చదివేస్తాం, కానీ ఎక్కువగా మనం ధ్యానించితే మాత్రం మనకి దేవుని మర్మాలు తెలియబడతాయి. ఇక రెండవది ప్రార్థన. ఈ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం, మన అవసరాలకు, మనకు అక్కర్లకు. యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రార్థన, ఈ దేవుని నమ్ముకోవడం కూడా ఇహలోక సంబంధమైన అవసరాల కోసం కానీ, ఇహలోక సంబంధమైన ఆర్థిక బలం కానీ వాటి కోసం మనం నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమిటి జరుగుతుంది అన్న దాని గురించే మనం ఈ దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం అగత్యం ఉంది. ఎందుకంటే చనిపోయేటప్పుడు మనం ఇక్కడ ఈ లోకం ఉన్నంత వరకు కూడా కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఆర్థిక బాధలు ఉండొచ్చు, లేకపోతే గొప్పగా ఉండొచ్చు, ఆర్థికంగా మనం ఎదిగి ఉండొచ్చు. ఏదేమైనా సరే ఉన్నది మహా అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. అంతకు మించి ఇక్కడ మనం చేసేది ఏ గాడిద గుడ్డు లేదు. కాకపోతే మనం చనిపోయిన తర్వాత మనకి నిత్యరాజ్యం ఉన్నది అనే విశ్వాసం ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల కలుగుతుంది. అలాగని చెప్పి ఏలో సంబంధంగా మనం బతికేటప్పుడు మన అవసరాలు, అక్కర్లు ఉంటాయి. అక్కర్ల కోసం దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ఏలోక సంబంధమైన అత్యవసరాలు తీరాలి అంటే మన తండ్రి అయిన దేవునికి విన్నవించాలి. అనగా ప్రార్థన ద్వారా ఆయన అడగాలి. అంటే మన విన్నపాలు దేవునికి చెప్పాలంటే ప్రార్థన ద్వారానే దేవునితో మాట్లాడాలి. బైబిల్లో అనేక మంది ప్రార్థనల ద్వారా విజయాలు సాధించారు. మరి ఎక్కువగా నేను ఇష్టపడేది, నేను ఆ యొక్క మార్గంలో నడవటానికి, ఆ మార్గంలో నడిచి ఎక్కువ అద్భుతాలు పొందిన వ్యక్తుల్లో దావీదు అంటే నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే దావీదు ఎన్ని తప్పులు చేసినా చేసిన తప్పు చేయలా, చేసింది అది తప్పని తెలిసిన తర్వాత దేవుని వెంటనే ప్రార్థన చేసుకొని ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకోవడం వల్ల దేవునికి కూడా ప్రీతిపాత్రుడిగా ఎంచబడ్డాడు. అలాగే మరి అతను ఎక్కువగా ఆరాధించేది, దేవుని ప్రార్థన చేసేది కూడా రోజుకి ఎన్నిసార్లు చేసేవాడండి? ఐడియా ఉందా మీకు? దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 సార్లు ప్రార్థన చేసి ప్రతిదీ కూడా ఆయన చేసిన తప్పుని ఒప్పుకునేవాడు. ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం కలిగేలా ఆయన ప్రవర్తించేవాడు. అందువల్ల దేవుడికి ఆయన ద్వారా ఆయనలో పుట్టడానికి కూడా ఇష్టపడినంతగా వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. మరి అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. మనం కొన్ని మంది చూసుకుంటే హిజ్కియా 23 ఒకసారి చదవండి. హిజ్కియా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు యెషయా 38:2 తన ముఖము గోడవైపు తిప్పుకొని యెహోవా నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగించినో కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. చాలమ్మా. హిజ్కియాని తీసుకుంటే హిజ్కియా ఒక రాజు. ఆయన దేవుని యందు భయభక్తులతో జీవించి ఆయన మార్గంలో నడవటం ఆయనకు అలవాటు. అయినప్పటికీ ఒక దైవజనుడి ద్వారా నువ్వు చనిపోతావని ఆయన చెప్పినప్పుడు
ఆయన గోడవైపు తన ముఖాన్ని తిప్పి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేస్తే ప్రార్థన వెంటనే ఆయన ఇంకా ఆ దైవజనుడు తిరిగి వెళ్ళబోతున్న వంటశాలలో ఉంటుండగానే దేవుడు ఆయనకి చెప్పి, నువ్వు ఆయనకి చెప్పు, ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పి. అంటే దేవుడు మనం చేసిన ప్రార్థనలు వెంటనే వింటాడు. అలాగే అపోస్తుల కార్యాలు 16:25 ఒకసారి చదవండి. అయితే 16:25 దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడేది. చాలా ఇక్కడ పౌలు గారిని తీసుకుంటే, పౌలు గారు మొట్టమొదట ఎంత భయంకరుడు అంటే, ఎవరైనా దైవ సేవకులు కానీ దైవంగా ఉన్నారంటే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడి వాడాడు కాదు. అలాగే ఒకసారి ఆయన ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళని చంపడానికని ప్రయాణం చేస్తుండగా, ఆర్డర్ తీసుకొని ప్రయాణం చేస్తుండగా మార్గమధ్యంలో దేవుడు కనబడి ఆయన్ని సౌలు నుంచి పౌలుగా మార్చగలిగాడు. ఆ మార్చినప్పుడు ఆయన ఎంత హింసలు పడ్డాడు. ఒకసారి ఆయన ఆ హింస పడుతున్నప్పుడు ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆ మధ్యలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయను దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండి. ఆయన జైల్లో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుని ప్రార్థిస్తే, మనం ఏ సమయంలో ఉన్నా ఎలాగున్నా ఎక్కడన్నా ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మన మనవిని కంపల్సరీ వింటాడు, ఆలకిస్తాడు. దానికి సంబంధించి మనకి అనుగ్రహిస్తాడు. అలాగే మరి దావీదు 7 సార్లు ప్రార్థన చేసాడు. కానీ 7 సార్లు చేసేటప్పుడు ఎప్పుడైనా తప్పు చేశాడంటే, మరి చిన్న చిన్న విషయాలకి సౌలు రాజు చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పు చేసినా ఆయన క్షమించలేదు. కానీ పెద్ద పెద్ద తప్పులు చేశాడు ఎవరు? దావీదు గారు. అయినప్పటికీ దేవుడు ఆయన్ని క్షమించగలిగాడు. ఎప్పుడు మనం చేసిన తప్పుని ఒప్పుకొని దేవుని యందు మనం పశ్చాత్తాపడి ఆయన వేడుకుంటే తప్పకుండా మన యొక్క తప్పులను ఆయన క్షమిస్తాడు. అది కూడా మనం ఏంటి మనం ప్రార్థన చేసామో ముందుగా మనం అనుకొని ఆ ప్రార్థనకి ఏంటంటే మన ఇచ్చభోగాల కోసం అడగకుంటాం, దేవుని మహిమ కొరకు అవి అవసరమైతే మనం ప్రార్థన చేస్తే వాటిని మాత్రం మనం తప్పకుండా అనుగ్రహిస్తారు దేవుడు. అలాగే మరి దానియేలు ప్రార్థన, దానియేలు 6:10 ఒకసారి చదవండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ని స్తుతించాను వచ్చారు. చాలా మాట. ఇక మరి దానియేలుని చూసుకుంటే, దానియేలు కూడా ఆయనకి విరోధంగా ఉన్నదని దానియేలు కోసం కుట్ర పన్ని ఆ రాజు ద్వారా వాళ్ళు ఒక శాసనం తెప్పిస్తారు. ఏమిటంటే అది ఆ రాజునే పూజించాలి అని ఆయనకి తెలుసున్నా సరే ప్రార్థనలు చేయకూడదు అని ఆయనకి చెప్పి శాసనం వచ్చినా సరే భయపడలా.
భయపడుకుంటా ముమ్మారు దేవునికి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయటం వల్ల ఆయన సింహబోన్లో పడేసినా సరే దేవుడు ఆయన్ని కాపాడగలిగాడు. అలాగే మన ఇష్టభోగాలకి మనం కాకుండా దేవుని మహిమ కొరకు, మన అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని తప్పకుండా వింటాడు. మీకు తెలుసో లేదో, మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చిన తర్వాత స్పందన అనే కార్యక్రమం పెట్టేవారు. అప్పుడు మేము కూడా ఆఫీసర్లమే. ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రజలు ఏంటి కోరుకుంటున్నారో వాళ్ళ అవసరాలు తీర్చాలి. అదొక గంట కార్యక్రమం ప్రతి సోమవారం పెట్టేవారు. పెడితే మేము ఆ కార్యక్రమంలో ఉంటుండగా ఒక అబ్బాయి, ఒక అతను ఎంతో 25 years 30 years ఉండొచ్చు, ఆయన ఫోన్ చేశాడు, నేను ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాను, నాకు ఎక్కించండి అని. దానికి మనం ఏ విధంగా మనం సమాధానం చెప్పగలం? అలాగే ఉంటాయి మన ప్రార్థనలు కూడా. మన ప్రార్థనలు అలాగే ఉంటాయి, కానీ మనకి దేవుడు సమాధానం ఇవ్వలేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. ఆయన ఇష్టం ప్రకారంగా ఆయన అనుకున్న టైంలో మన ప్రార్థనలకి జవాబిస్తాడు, దానికి ప్రతిఫలాలు అనుభవిస్తాడు. అందువల్ల మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేనికోసం చేస్తున్నామో నేను మొదట చెప్పాను కదా, ఇష్టభోగాల కోసం మనం చేస్తే దేవుడు ప్రార్థన వినడు. మరి ఆయన చెప్పాడు, నాకు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, అడుగు ప్రతివాడికి అనుగ్రహిస్తాను అన్నాడు. కానీ అనుగ్రహించను అనలేదు. కానీ అది దేనికి సంబంధించిందో, అది ఎంతవరకు నీకు సమర్థత ఉన్నదో, దానికి ఎంతవరకు నీవు అర్హుడువో అవి చూసుకొని మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి మనం ప్రార్థన చేస్తాం, ఎప్పుడైతే మనకు ప్రార్థనకి జవాబు రాలేదో, నాకు జరగలేదు అని నిరుత్సాహపడిపోతాం. అలా కాకుండా అదే పనిగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కసారి చేస్తే కాదు, మనకు అనుకున్నది జరిగే వరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమో ఆయన మనసు మార్చుకొని ఇవ్వగలడేమో అన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేయగలిగితే మనకు అనుకున్నవి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి 6:5 ఒకసారి చదవండమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులో కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. చాలా ఏదో మనం ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఆ ప్రార్థనని అందరూ చూస్తున్న విధంగా, కొంతమందికి ఏంటుంటుందంటే ఈ కానుకలు అప్పుడు కూడా ఏదో నేను ఎక్కువ ఇస్తున్నాను అన్నట్టుగా అనిపించుకోవాలని ఎక్కువగా ఇస్తున్నట్టు, అంటే అందరూ చూస్తున్నట్టు చేస్తారు. అసలు అర్పణ ఇచ్చేటప్పుడు నువ్వు కుడి చేతిలోనే చేస్తున్న అర్పణ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని బైబిల్ చెప్తుంది. కాదమ్మా, అర్పణే దానం కూడా ఉంది. కరెక్టే, కానీ అలాగే కానీ మనం కూడా దేవునికి ఇచ్చేది కూడా మన ఒక చేతికి చేస్తున్న అర్పణ ఇంకో చేతికి కూడా తెలియకూడదు. అలా చేయగలరు. కానీ కొంతమంది కూడా ప్రార్థన అలాగే చేస్తూ ఉంటారు.
ఈ పరిసయ్యులు అలాగే చేస్తూ ఉంటారు, సంతల్లోని, వీధుల్లోని, చర్చిలు బయట చేస్తూ ఉంటారు. అలా కాకుండా సుంకరి వలె మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రహస్యమందు మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే, రహస్యమందున్న మన తండ్రి మన ప్రార్థనలు విని దానికి ప్రతిఫలం ఇస్తాడు. దీనికి మా దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రార్థనా వీరులు అనేవారు ఆవిడ. మేము ఆవిడ ఇంటికి వెళ్ళాం ఒకసారి. వెళ్తే ఇంకా తలుపు కొడదాం అనుకునేసరికి ధర్మం చేయనప్పుడు నీ ధర్మమును రహస్యంగా నుండి నీ కుడి చేయనది నీ ఎడమ చేయి తెలియకుండవలెను. దానం కూడా అదే, కాకపోతే నీ అర్పణ అర్పించేటప్పుడు కూడా ఎవరికి తెలియకూడదు. ఏదైనా సరే మనం అర్పణ అర్పిస్తున్నప్పుడు కూడా అర్పిస్తున్న అర్పణ ఇంకొక వ్యక్తికి తెలియకూడదు. అలా చేయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రార్థనా యోధురాల గురించి చెప్తున్నాం కదా. మేము ఆవిడింటికి వెళ్ళామన్నమాట. ఇంకా తలుపు కొడదాం అనుకునేసరికి ఆవిడ ప్రార్థన చేసుకుంటున్నది అని మేము ఇంకా ఆగిపోతున్నాం. ఈ లోపల అమ్మ చిత్తల్లి కుక్కరు మూడు అయిపోతున్నట్టునే ఆపి అన్నారు ప్రార్థన చేసుకుని. మరి అక్కడ ఆవిడ ఏ విధంగా దేవునికి మొరపెడుతున్నది? అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థంలా ఆవిడ ప్రార్థన చేస్తున్నదే కానీ ఆవిడ ధ్యాస అంతా కూడా బయటే ఉంది. ఆ అమ్మాయి బయట ఉంది, కానీ అమ్మాయికి కూడా ఆర్పుదన్న విషయం కూడా ఆవిడకి తెలియకుండా కుక్కరు 3 విజిల్స్ వచ్చేస్తే ఆపే అని చెప్పేసి కుమార్తెకి చెప్తుంది. మరి ఏది నీ ఏకాంత ప్రార్థన? ఏకాంత ప్రార్థన అంటే ఇంకా మరి మన పరిసరాలను మర్చిపోవాలి. మనం అడిగేది కూడా దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, దేవుడు మనతో ఉన్నాడు అన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలిగితే మరి అప్పుడు మనకి రహస్యమందున నీ తండ్రి మన మాటలు విని మనకు అనుగ్రహిస్తాడు. మరి మనం ప్రార్థన చేయకపోతే ఏమిటి? 1 సమూయేలు 12:23 ఒకసారి చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుదును, అది నాకు దూరం అవును కాక. చాలమ్మా, ప్రార్థన చేయకపోతే పాపం అంటున్నాడు సమూయేలు. అందువల్ల మనం ప్రార్థన మన అవసరాలకి అక్కర్లకి దేవుడు మనకి ప్రార్థన చేసిన అనుగ్రహించకపోయినా మనం ప్రార్థన చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. ఆ ప్రార్థన చేయకపోవడం వల్ల అది పాపం కిందే లెక్క కడుతుంది. అటువంటిది మనందరికీ దూరం అవును కాక. మరి ఇవన్నీ కూడా ఈ ప్రార్థన చేయడం కానీ ఏ విధంగా నడుచుకోవడం వల్ల ఏ విధంగా నడుచుకోవాలన్న విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారు మనకి ఇందులో పొందుపరిచారు. ఆయన వచ్చి ప్రతి విషయాన్ని కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవునికి మొరపెట్టాలి అన్నది ప్రతీదీ కూడా ఆయన మనకి మాదిరిగా చూపించారు. మరి యేసు ప్రభు వారు కూడా దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన కూడా ప్రార్థన చేశారు. మరి ఆయన చేసిన ప్రార్థన 14 మత్తయి 14:22 ఒకసారి చదవండమ్మా.
ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ దగ్గరికి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండాను. చాలా మాట. యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా ఏకాంతంగానే చేశారు ఆయన. అలాగే 26:38 మత్తయి 26:38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారమే కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అసలు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది మన పాపాల కోసం ఆయన బలి అయి శిలువ మీద రక్తం కార్చి చనిపోవడం అన్నది ఆయనకి తెలుసు. అది ఎప్పుడో నిర్ణయించబడింది. అయినప్పటికీ కూడా దేవుడు తండ్రిని వేడుకుంటున్నాడు. అలాగే ప్రతి విషయాల్లో కూడా మనకి కొన్ని జరగవు అని మనకు తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, ఏ క్యాన్సర్తోనూ బాగా 4th స్టేజ్లోకి వెళ్ళిపోయి ఆయన బతకడు అని అనిపిస్తుంది. అలాగని చెప్పి ప్రార్థన చేయటం మానకూడదు. ఆయన చిత్తమేమో. అలాగే హిజ్కియాకి చచ్చిపోతామని చెప్పినా సరే ఆయన ప్రార్థన చేశాడు. దాన్ని బట్టి ఆయనకి 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ వచ్చింది. అలాగే మనకి అది తెలిసినా సరే దేవునికి ప్రార్థన చేస్తే ఏమో ఆయన మనసు మారుతుందేమో, ఆయన ప్రణాళిక ఏమిటో. ఆయన అప్పుడు కూడా ఏం చేశాడు, అది నా ఇష్టం కాదు మీ చిత్త ప్రకారమే జరగాలి. ఆ విధమైనట్టు ప్రార్థన కూడా మనం అలవాటు చేసుకోవాలి. అది మనకి మనకి చూపించడం కోసం, సాదృశ్యంగా మనం తెలుసుకోవడం కోసం ఇందులో రాయించబడింది. ఏ రకమైన ప్రార్థన చేసినా మన జీవితాల్లో సాధించాలంటే ప్రార్థన ద్వారానే సాధించగలం. ప్రతిదీ కూడా మనం ప్రార్థన ద్వారా సాధించగలం. ఇందులో మన బైబిల్లోని విశ్వాస వీరులు ప్రార్థనల ద్వారా అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసి దేవుని మెప్పు పొంది ఆయన ఆశీర్వాదాలు పొందగలిగారు. అలాగే ఆయన అడిగితే మనకు అన్నీ సఫలమవుతాయి. అటువంటి కృప మనందరికీ కూడా కలగాలని, మనం ప్రతి విషయంలోనూ కూడా దేవునికి మొరపెట్టడం, ఆయన మొర మనకు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకటే మనం అనుకోవాలి, దేవుడు నేను అడిగింది నాకు ఇస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో మనకు అది అంగీకరించబడింది లేకపోతే మనకి ఇవ్వబడింది అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే మాత్రం అది తప్పకుండా జరుగుతుంది. మరి నేను కూడా చెప్తున్నాను కానీ, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కానీ కొన్ని విషయాల్లోని జరుగుతుందో లేదో, జరగకపోతే ఏం చేయాలి అలాంటివి ఆలోచిస్తుంటాం. అది తప్పదు. చెప్తున్నాను కానీ నేను కూడా ఆచరించలేకపోతున్నాను. అలా చేయకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం మనలో ఉంటే దేవుడు మనం కోరిన, మనం అడిగిన ప్రతి విషయానికి కూడా తప్పకుండా జయం అనుగ్రహిస్తాడు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, భోగేచ్ఛలకు శరీరీచ్ఛలకు అడగడం తప్పించి మిగతా ఏవడిగినా మనకి ఎక్కువగా మనం ఇతరుల కోసం చేసిన ప్రార్థనలు తప్పకుండా వింటాడు. దాన్ని వినడం వల్ల మనం అనుకున్న కార్యాలు కూడా జరిగిస్తారు. ఎప్పుడైతే ఇతరుల కోసం మనం, ఈ తెలుగులో సామెత ఉంది, ఇతరుల మంచి కోసం ఆలోచిస్తేనట మన మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఇతరుల కోసం ఆలోచించి మన కోసం ఆలోచించుకుంటా ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క అవసరాలు అక్కర్లు దేవుడు తీరుస్తాడు. ముఖ్యంగా ప్రార్థన అనేది మన అవసరాల కోసం కాకుండా దేవుని యొక్క నిత్య రాజ్యంలో మన ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యంలో చేరేటప్పుడు ఆయనతో పాటు అబ్రహాము రొమ్మును ఎలాగైతే ఆనుకొని ఉన్నాడో
అదే విధంగా మనం ఆయన సన్నిధిలో ఉండే విధంగా మనం ఉండగలిగితే మరి యేసన్న గారట ఒకరోజు కలగన్నాడు ఆయన. ఆయన చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు కనిపించి దేవుడు మాట్లాడి, నీకు బంగారు సింహాసనం ఇచ్చాను, దానిలో కూర్చో అన్నాడు. అంటే వద్దు ప్రభువా, నాకు అది వద్దు అన్నాడు. ఏది కావాలని అంటే మీ ఒడిలో కూర్చుంటాను అన్నాడు. అలాంటి తాపత్రయం, అలాంటి ఆలోచనతో మనం జీవించగలిగితే మన ఏలో సంబంధం ఉన్నవన్నీ కోరికలు తీరితే దేవుడు మనల్ని ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా ఆశీర్వదించి దేవుని భయభక్తులతో నడవటానికి, ఆయన యొక్క కృపలో ఎదగటానికి దేవుడు మనకందరికీ సదా కావాలి ఉంటాడని, అటువంటి కృప దేవుడు మనందరికీ, మీకు నాకు కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ నా మాటలు దేవుడు ఆశీర్వదించి మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని పొందినాలు స్తోత్రాలు నాయన. యవనస్తుల కోసం నాయన ఈ యొక్క మాటలు నేను చెబుతుండగా మీరు మా మధ్యలో ఉన్నారు నాయన. ఆ మాటలన్నీ కూడా అంగీకారంగా ఉండేటట్లుగా సహాయం చేశారని నమ్ముచున్నాను నా తండ్రి. నాయన, మేము ఏది కోరుకున్నా, ఏది అడిగినా మీతో పాటు మాకు అనుగ్రహిస్తారు. అలాగే నాయన, మీరు మా మధ్య నుండి మా కోరికలు, మా అవసరాలన్నీ తీరుస్తారని నమ్మకంతో మేము మీకు ప్రార్థన చేయడానికి కావాల్సిన కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించండి నాయన. మీ కృపకు మేము అందరం కూడా పాత్రలుగా ఉండేటట్లుగా సహాయం చేయండి. ఈ బలీయమైన హస్తాల కింద అందరినీ కూడా భద్రపరచండి నాయన. అలాగే తండ్రి, మేము ఎవరి కోసం అయితే అన్యుల కోసం, అలాగే ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థనలన్నింటినీ కూడా విని వాటికి ఆయన సమాధానం అనుగ్రహిస్తారని కూడా నమ్ముతున్నాము నా తండ్రి. ఎవరు మంచి అయితే, ఇతరుల మంచి అయితే మేము కోరుకుంటున్నాము, అలాగే మా మంచి కూడా డోకా ఉండదనే విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి కావాల్సిన కృప చూపించండి నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ యొక్క ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన మేము అనుదినం మిమ్మల్ని గ్రహించుకుంటూ మీ యొక్క వినికిడిలో, మీ యొక్క ప్రార్థనలో మేము గడపడానికి కావాల్సిన కృప అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి,